ఎర్రవల్లిలో జరుగుతున్న చండీ యాగంలో స్వల్ప అపశృతి చోటు చేసుకుంది. యాగశాల దగ్గర స్వల్ప అగ్ని ప్రమాదం జరిగినట్లుగా సమాచారం వస్తుంది. వెంటనే ఫైర్ ఇంజిన్లు అక్కడికి చేరుకొని మంటలు ఆర్పుతున్నాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని మా రిపోర్టర్ స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఎలా ఉంది పరిస్థితి? రాజు, పరిస్థితి పూర్తిగా ఉద్రిక్తంగా మారింది. ఈ ప్రాంతం అంతా కూడా పోలీసులు ఆధార తీసుకొని మొత్తం అంతా ఖాళీ చేస్తున్నారు. ప్రధాన యాగశాల పూర్తిగా దర్శనమైపోయింది. పూర్తిగా పూర్తిగా ఆ మంటలను ఆపే ప్రయత్నం చేస్తారు. 4-5 ఫైర్ టెండర్స్ ఇప్పటికే రంగంలో దిగాయి. రాష్ట్ర డీజీపీ, పోలీసు అధికారులు, ఫైర్ శాఖ ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి స్వయంగా పర్యటిస్తున్నారు. పూర్తిగా కష్టపడుతున్నారు. మొత్తానికి ఫైర్ టెండర్స్ కూడా ప్రధాన పట్టికను రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు జరిగిన ప్రాంతంలో ఈ జరిగినట్టు తెలుస్తుంది. ఎవరో ఒక పూజారి పెద్ద మొత్తంలో నెయ్యి అందులో యజ్ఞవాటిలో పోయడంతో ఒక్కసారిగా మంటలు పైకి ఎగిసి ఆ గడ్డితో తయారు చేసినటువంటి అంటుకుని మంట చేస్తున్న 4-5 నిమిషాల వ్యవధిలోనే పూర్తిగా మంటలు అంటుకుని ప్రధాన వాటిగా కాలిపోయింది. దీని మరోవైపు అమ్మవారి చండీ హోమం పూర్తిగా అక్కడ ఉన్నటువంటి హోమం చూసిన మిగతా ప్రాంతాలు కూడా ఈ ప్రాంతంలో మొత్తం భక్తుల్ని, అదేవిధంగా మిగతా సిబ్బంది కూడా పక్కకు తీసుకెళ్లారు. అనేక రకమైనటువంటి బారికేడ్స్ ఇవన్నీ కూడా తొలగించేసి జనం కూడా అటు ఫ్రీగా వెళ్ళడం కోసం పోలీసులు తయారు చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల్ని, వీవీఐపీలు అందరినీ కూడా భారీ రక్షణ మధ్య ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండడం కోసం వారందరూ కూడా సురక్షితంగా పోలీసు సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. అయితే దీనికి సంబంధించి తొలుత చిన్నాటి రావాలని అనుకున్నప్పటికీ మరోవైపు పూర్తిగా ఎన్నవాటిగా పూర్తిగా పరిగట్టుతోటి పూర్తిగా పైన కప్పు ఉండడంతో కూడా మంటలంటూ కూడా వేగంగా వ్యాపిస్తున్నాయి. దీంతో కూడా ఫైర్ టెండర్స్ దాన్ని 1-2 నిమిషాల్లో దాన్ని ఆపే ప్రయత్నం